వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇంటర్మీడియట్ మార్క్స్ ఎంసెట్లో వెయిటేజ్ ఉంటే ఎలా కన్సిడర్ చేస్తారు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం లెంతీ వీడియో అవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుద్ది. ఫైనల్గా ఒక మంచి టూల్ లింక్ కూడా ఇస్తాను. దాని ద్వారా మీరు ఇంత కష్టపడకుండా ఈజీగా క్యాలిక్యులేట్ అయితే చేసేసుకోవచ్చు. బట్ ఫార్ములా అనేది మీకు అర్థమైందంటే నెక్స్ట్ టైం ఆ క్యాలిక్యులేటర్ కూడా ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫైన్. సో ముందుగా అసలు మనము ఇంటర్ మార్క్స్ రిక్వైర్మెంట్ ఎంత కావాలి ఎంసెట్లో అనేది చూద్దాం. అంటే ఎంసెట్ రాసిన తర్వాత రాసేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మినిమం ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు కలిపి 45% అవుట్ ఆఫ్ 600 మార్క్స్ కావాలి. సో టోటల్గా అయితే యాక్చువల్గా మనకు 1000 మార్క్స్ అయితే ఇక్కడ మనకు 45 మార్క్స్ 600 మార్క్స్ అనే అంటున్నాం. అంటే ఎందుకంటే లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో మొత్తం 400కు ఉంటుంది. ఆ 400 తీసేస్తే మనకు టోటల్గా 600 మార్క్స్ అనేది వస్తాయి అన్నమాట. సో మనకు 600 మార్క్స్లో నుంచి 45% కావాలి. సో ఫస్ట్ ఇయర్లో మ్యాక్సిమం మార్క్స్ ఎంత 270 సబ్జెక్ట్స్కి, సెకండ్ ఇయర్లో మ్యాక్సిమం మార్క్స్ 330. అంటే రెండు మ్యాథ్స్, రెండు ఫిజిక్స్, కెమిస్ట్రీ. సేమ్ అట్లానే ఇక్కడ కూడా రెండు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఇదే దీంట్లో మనకు 45% ఏమో ఓసీ వాళ్ళకి కావాల్సి ఉంటుంది. అండ్ అదర్స్ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరికైనా సరే ఎంసెట్లో క్వాలిఫై కావాలి అంటే ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా 40% అయితే వచ్చి ఉండాలి. సో ఓసీ వాళ్ళకి 270 మార్కులు ఇంటర్లో, బీసీ అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 240 మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇది ఇంటర్మీడియట్ సంబంధించి. మరి ఎంసెట్లో ఎన్ని మార్కులు వచ్చి ఉండాలి అంటే ఎంసెట్లో క్వాలిఫై అవ్వాలంటే 25% అవుట్ ఆఫ్ 160 మార్క్స్కి 25% వచ్చి ఉండాలి. అంటే 40 మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే బీసీ వాళ్ళకు కూడా 25% అంటే 40 మార్క్స్ వచ్చి ఉండాలి. ఎంసెట్ మొత్తంలో 40 మార్క్స్ మినిమం వచ్చి ఉండాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఆ మినిమం అంటూ లేదు. బట్ ఇంటర్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి 240 మార్కులు వస్తేనే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఎంసెట్లో 40 మార్క్స్ వచ్చాయి, అతను ఓసీ అనుకుందాం, అతనికి 260 మార్కులు వచ్చాయనుకోండి ఇంటర్లో, అప్పుడు ఈజ్ నాట్ క్వాలిఫైడ్. సరే ఇక్కడ 270 మార్కులు వచ్చి ఎంసెట్లో అతనికి 35 మార్క్స్ వచ్చాయనుకోండి, అగైన్ హీ ఈజ్ నాట్ క్వాలిఫైడ్. సో వైస్ వర్సా అనమాట ఫర్ ఆల్ అదర్ కేటగిరీస్ ఆల్సో. అయితే ఇది ఇలాగా ఉంటే ఏపీ, ఈఏపీ సెట్లో మనకు ఎంసెట్లో 25% వెయిటేజ్ ఇంటర్మీడియట్ నుంచి తీసుకుంటారు, 75% ఆఫ్ వెయిటేజ్ ఎంసెట్ నుంచి తీసుకుంటారు. సో అది ఏ విధంగా తీసుకుంటారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే క్యాండిడేట్కి ఇంటర్లో 500 మార్క్స్ వచ్చాయి అనుకుందాము. అండ్ ఎంసెట్ రాసిన తర్వాత అతనికి ఎంసెట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 80 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 160కి. అండ్ ఈ 500 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 టోటల్గా కాదు, అవుట్ ఆఫ్ 600 అంటే లాంగ్వేజెస్ తీసేసాను దాంట్లో. సో ఇప్పుడు ఇంటర్ వెయిటేజ్ మనం ఇందాక అనుకున్నట్టుగా 25% ఇంటర్ వెయిటేజ్ తీసుకుంటారు, 75% ఎంసెట్ వెయిటేజ్ తీసుకుంటారు. సో ఇంటర్ వెయిటేజ్ 25%కి ఫార్ములా ఏంటంటే మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఇంటర్ అండ్ టోటల్ మార్క్స్ ఇన్ ఇంటర్ ఇంటూ 25. సో ఈ ఏ అనే క్యాండిడేట్కి టోటల్ మార్క్స్ ఎంత వచ్చాయి 500 మార్క్స్ వచ్చాయి. సో టోటల్ ఇంటర్మీడియట్ మార్క్స్ అపార్ట్ ఫ్రమ్ లాంగ్వేజెస్ ఎంత 600 ఇంటూ 25 వేసాం. సో 5/6 ఇక్కడ ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి, 5/6 ఉంటుంది ఇంటూ 25. సో 5/6 వేస్తే 0.83 ఉంటుంది, ఇంటూ 25 వేస్తే టోటల్గా 20.833 మార్క్స్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ తీసుకున్నారు. ఇప్పుడు ఎంసెట్ చూద్దాం. ఎంసెట్లో ఎంత 75% తీసుకుంటారు. అంటే ఎంసెట్లో అతనికి ఎంత వస్తే దాంట్లో 75% తీసుకుంటారు. సో దానికి ఫార్ములా సేమ్ ఫార్ములా, కానీ ఎంసెట్ టోటల్ మార్క్స్ వేసుకోవాలి. మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఇక్కడ ఎంసెట్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఇన్ ఎంసెట్ ఇంటూ 75 అనమాట. సో టోటల్గా ఎంత అయింది, అతనికి వచ్చింది ఎంసెట్లో 80 అనుకున్నాం కాబట్టి 80 డివైడెడ్ బై 160 ఇంటూ 75 మార్క్స్, 75% కాబట్టి 75 వేసుకున్నాం. సో 80/160 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 75. సో 1/2 అంటే 0.5 ఇంటూ 75 ఈజ్ ఈక్వల్ టు 37.5. సో 8కి ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 పోయింది, 8 1s are 8, 8 2s are 16. సో 1/2 ఇక్కడ వచ్చింది అనమాట. సో ఎంసెట్లో తీసుకున్న మార్క్స్ వచ్చి 37.5 యాజ్ వెల్ యాజ్ ఇంటర్లో తీసుకున్న మార్క్స్ వచ్చి 20.833 తీసుకున్నారు. ఈ రెండు కలిపితే అతనికి ఎంత వచ్చింది 20.833 ప్లస్ 37.5 వచ్చి 58.33 మార్క్స్ అనేది అతనికి టోటల్గా ఎంసెట్లో వచ్చింది. సో ఇప్పుడు 58.33కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది వాళ్ళు అక్కడ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో ఇవి డిసిమల్స్ ఏవైతే 33 అని ఉందో 33 అవి ఆల్మోస్ట్ 6 to 7 డిసిమల్స్ ప్రొలాంగ్ అవుతాయి. సో దాని ద్వారా ఈవెన్ ఒక్క మార్క్ అటు ఇటు ఉన్నా కూడా ఆ పర్సంటేజ్లో అతనికి హైయెస్ట్ ర్యాంక్ కానీ లేకపోతే మీకన్నా ఎక్కువ ర్యాంక్ కానీ తక్కువ ర్యాంక్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇదంతా కూడా కాంప్లికేటెడ్ సార్, ఓన్లీ జస్ట్ అర్థమైంది కానీ ఇవన్నీ ఎక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటాం అంటే దీనికి ఒక టూల్ అయితే ఒక క్యాలిక్యులేటర్ ఇస్తాను. ఆ క్యాలిక్యులేటర్ యూజ్ చేశారనుకోండి మీరు ఆటోమేటిక్గా మీకు రావాల్సిన ఇవన్నీ టోటల్ మార్క్స్ వస్తాయి.
ప్లస్ యాజ్ వెల్ అస్ మీకు ర్యాంక్ కూడా ఎంసెట్లో ఎంత వస్తుందని అప్రాక్సిమేట్గా చెప్పేస్తారు. సో ఆ క్యాలిక్యులేటర్ మనకి ఎక్కడ ఉందంటే మనబడిలో ఉంది, manabadi.co.inలో ఎంసెట్ ర్యాంక్ ప్రెడిక్టర్ అని చెప్పి ఉంటుంది, లేకపోతే ర్యాంక్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. అది ఎలా చేయాలో చూస్తాను. ముందు ఈ 2 మార్కులు అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్ ఏ అనే అతనికి ఇంటర్లో 500 వచ్చింది అండ్ ఇన్ ఎంసెట్లో 80 వచ్చింది. ఈ 2 మార్క్స్ గుర్తుపెట్టుకోండి. సో మీరు గూగుల్కి వెళ్ళి మనబడి ర్యాంక్ ఎస్టిమేటర్ అని క్లిక్ చేయండి. మనబడి ర్యాంక్ ఎస్టిమేటర్ ఇది కీవర్డ్. ఈ కీవర్డ్ క్లిక్ చేస్తే మీకు 2 వస్తాయి లింకులు. ఒకటి ఏపీ సెట్, ఒకటి తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ ఎస్టిమేటర్ 2023, 2024. ఇది 2023 అని చూపిస్తుంది కానీ యాక్చువల్ 2024గా మారిపోయింది అక్కడ మనకు. సో మనం ఏపీ ఎంసెట్ కాబట్టి ముందు ఏపీ ఎంసెట్ పైన చెక్ చేద్దాం, అలాగే తెలంగాణ ఎంసెట్ కూడా చెక్ చేద్దాం. సో ఏపీ ఎంసెట్ ర్యాంక్ ఎస్టిమేటర్ దగ్గరికి వస్తే మీరు సో ఇక్కడ ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఈ క్యాలిక్యులేటర్ని యూస్ చేయాలి. ఇందాక మనం క్యాండిడేట్ ఏ గురించి డిస్కస్ చేస్తూ అతనికి టోటల్గా ఇంటర్మీడియట్లో 500 మార్క్స్ వచ్చింది, ఎంసెట్లో 80 మార్క్స్ వచ్చింది అనుకున్నాం. సో అతనిది ఇక్కడ రాద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఇంటర్ మార్క్స్ రాద్దాం, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మార్క్స్ రాద్దాం. సో ఇంటర్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఇంటర్ ఒకవేళ అతను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే డోంట్ యాడ్ లాంగ్వేజ్ మార్క్స్ అని చెప్పి క్లియర్గా ఇక్కడ మనకి ఇచ్చారు. సో లాంగ్వేజ్ మార్క్స్ యాడ్ చేయకుండా ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ యాడ్ చేయండి, లేదు బైపీసీ వాళ్ళైతే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ యాడ్ చేయండి అన్నారు. సో మనకు ఇందాక అనుకున్నట్టుగా మనకు 500 మార్క్స్ కాబట్టి ఇక్కడ నేను శాంపుల్గా ఒక 200 మార్క్స్ యాడ్ చేస్తున్నాను. సో దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేసరికి టోటల్ మార్క్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫర్ ఎంపీసీకి, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫర్ బైపీసీకి డోంట్ యాడ్ లాంగ్వేజ్ మార్క్స్ అన్నారు. ప్లస్ ఇది బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విత్ ప్రాక్టికల్ మార్క్స్, ప్రాక్టికల్స్లో వచ్చిన మార్క్స్ కూడా యాడ్ చేయాలి, అది కూడా కన్సిడర్ చేస్తారు. సో ఇందాక మనం 200 ఫస్ట్ ఇయర్కి అనుకున్నాము, 300 వచ్చేసి సెకండ్ ఇయర్కి అనుకున్నాము. దెన్ ఎంసెట్ మార్క్స్, సో ఎస్టిమేటెడ్ ఈఏపీసీటీ మార్క్స్ ఎంత ఉన్నాయి అనేది మనం 80 మార్క్స్ అని ఇందాక శాంపుల్గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 80 మార్క్స్ అని చెప్పి యాడ్ చేస్తాం. సో ఇది చేసిన తర్వాత మన స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటాం, ఏ స్ట్రీమ్ అయితే ఆ స్ట్రీమ్ బట్టి వస్తుంది. సో ఇంజనీరింగ్ స్ట్రీము గెట్ ర్యాంక్ కొట్టాను. ఇప్పుడు చూడండి యువర్ టోటల్ ఈస్ 58.33%. సో ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు కూడా 58.33 ఉంది. సేమ్ క్యాలిక్యులేటర్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. 58.33 వస్తే మార్క్స్ మీకు ఎంత ర్యాంక్ వస్తుంది అంటే మినిమం వచ్చి 15,535 ఉంటుంది, మ్యాథ్స్ వచ్చి 15,535 ఉంది. ఇది రేంజ్ చూపిస్తుంది. ఎందుకు రేంజ్ చూపిస్తుంది అంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ స్టూడెంట్స్కి అప్రాక్సిమేట్గా 58.33 వాళ్ళకి ఇంత ర్యాంక్ వచ్చిందని చెప్పి ఒక టెంటిటివ్గా మనకు చూపిస్తుంది అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ మార్క్స్ మార్చుకోగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్క్స్ వచ్చేసి ఒక 50 మార్క్స్ అని చెప్పి పెట్టాను అనుకుందాం, ఇది మన ఎంసెట్లో. సో ఎంసెట్లో 50 మార్క్స్ అని కొట్టి గెట్ ర్యాంక్ అని కొడితే సో అతనికి ఎంత వచ్చింది ఇక్కడ చూస్తే 44.27 అనేది పర్సెంట్. ఎస్టిమేటెడ్ ర్యాంక్ మినిమం వచ్చి 84,965, మ్యాక్సిమం వచ్చి 85,000 ర్యాంక్ అనేది వచ్చింది. ఇది మన ఇది ఆంధ్రప్రదేశ్ ఎంసెట్కి సంబంధించి. అదేవిధంగా తెలంగాణ ఎంసెట్కి మనకు వెయిటేజ్ అయితే ఇవ్వలేదు, కానీ మనకు తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ ఎంత వస్తుంది అనేది మన ర్యాంక్ ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సో తెలంగాణ ఎంసెట్కి వచ్చేసరికి మనకు ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది అవసరం లేదు, ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎంత వస్తాయి అని ఇవ్వాల్సి వస్తుంది. సో మ్యాథ్స్కి వచ్చేసరికి ఒక 40 మార్క్స్ అనుకుందాము, ఫిజిక్స్కి వచ్చేసరికి ఒక 5 మార్క్స్ అనుకుందాము, అండ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి ఒక 5 మార్క్స్ అనుకుందాము. సో టోటల్గా సెలెక్ట్ స్ట్రీమ్ వచ్చేసి ఇంజనీరింగ్ అనుకుందాము. గెట్ ర్యాంక్ వస్తే అసలు టోటల్గా అతనికి ఎంత వచ్చిందంటే టోటల్ 50 మార్క్స్ అనేది వచ్చింది. సో మినిమం ర్యాంక్ వచ్చి 42,281 అండ్ మ్యాక్సిమం ర్యాంక్ వచ్చి 47,485 తెలంగాణ. సో ఇక్కడ మనకి ఇంటర్ వెయిటేజ్ తీసుకోలేదు కాబట్టి ఓన్లీ ఎంసెట్ వెయిటేజ్ తీసుకొని ఈ క్యాలిక్యులేటర్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఈ లింక్స్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఈ లింక్స్ని ఖచ్చితంగా మీరు క్లిక్ చేసి మీకు ఎంతెంత వెయిటేజ్ వస్తుంది అని జనరల్గా ఎస్టిమేట్ అయితే చేసుకోండి. దాని ద్వారా మీ మార్క్స్ ఎంత ర్యాంక్ వస్తుందని కూడా ఈజీగా ముందే తెలిసిపోతుంది. దాని ప్రకారం ప్రిపరేషన్ అనేది మీరు ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలా, తక్కువ ప్రిపేర్ అవ్వాలా, ఈ బేస్డ్ అపాన్ యువర్ మాక్ ఎగ్జామ్స్ ప్రకారం దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. సో అది స్టూడెంట్స్. అలాగే ఎంసెట్కి సంబంధించి మన దగ్గర నుంచి కొత్త వీడియోస్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఎనీ ఇన్ఫర్మేషన్ లేటెస్ట్గా వచ్చిన వీడియోస్ కానీ, లేకపోతే క్వశ్చన్ పేపర్స్ కానీ, ఎగ్జామ్స్ కానీ, పీడిఎఫ్స్ కానీ అన్నీ కూడా టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాము. అలాగే ఎంసెట్ సంబంధించి ఎక్స్క్లూసివ్ మనబడి మొబైల్ యాప్ ఒకటి ఉంది, దాని లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.